వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే రాబోయే బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలని మార్కపురం తహసీల్దార్ ఆఫీస్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీనియర్ అసిస్టెంట్కి అందజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జయంతి బాబు పాల్గొని మాట్లాడుతూ 2,50,00,000 కోట్ల బడ్జెట్లో వెలిగొండకు చాలా చిన్న విషయమని, ఈ ప్రాంత ప్రజలకు త్రాగునీటి సాగునీటి అందించేందుకు ఈ ప్రాజెక్టును శ్రద్ధతో పూర్తి చేయాలని, గత ప్రభుత్వాలు ఈ ప్రాంత ప్రజలను 30 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ ఉన్నాయని, అలాంటి మోసపూరితమైనటువంటి బడ్జెట్ ఈసారి జరగకూడదని, రాబోయే కాలంలో శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోతే, నిర్వాసితులకు R&R ప్యాకేజీ ఇవ్వకపోతే ఉద్యమాలు చేయక తప్పదని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జయంత్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ బాలనాగయ్య, CITU జిల్లా ఉపాధ్యక్షులు పి రోబెన్, నిర్వాసిత గ్రామ నాయకులు బుర్రి వెంకటేశ్వర్లు, ఇండ్ల లక్ష్మరెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గోసు సుబ్బారావు, అలాగే మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ కడం వెంకటేశ్వర్లు, రిటైర్డ్ RTC CC డైరెక్టర్ పి సుబ్బారెడ్డి, రైతు సంఘం నాయకుడు జి రాజశేఖర్ రెడ్డి, ఆర్ తిరుపతయ్య, ఓ అడివయ్య, టి కొండల్, బి కాసయ్య, జె నాగరాజు, జె నాగయ్య, షేక్ నన్నేసా, పొదిలి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇటు చూడండి సార్ ఒకసారి. ఓకే.